ట్రైలర్ చూసాక ఐమ్ షూర్ మీకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది. పీపుల్ చాలామంది భయ్యా ఈ సినిమా ఆ రకంగా ఉంది, ఎనీథింగ్ గాన్ గర్ల్ యూనో సంథింగ్ లైక్ దట్. మా సినిమా షూట్ స్టార్ట్ అయిన నెక్స్ట్ సెకండ్ డేకో ఎప్పటికో సంబడి కేమ్ సెడ్ సార్ అగ్లీ సినిమా చూసారా అని ఎవరో మేము ఒక లొకేషన్ షూట్ చేస్తుంటే చెప్పారు. సో ఇమ్మీడియట్గా నేను టీమ్ని మొన్న పంపి వి బాట్ అన్ ఒఫిషియల్ DVD ఆఫ్ అగ్లీ అండ్ వి వాచ్డ్ ఇట్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అవర్ ఫిల్మ్. అగ్లీ ఈజ్ అ వెరీ ఒరిజినల్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. కానీ అసలు ఆ సినిమాకి మా సినిమాకి సంబంధం లేదు. కహానీ అయితే చూసిందే. సో మేము థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత మాకు ఇమ్మీడియట్గా వచ్చినవి ఏంటంటే ఫ్లైట్ ప్లాన్, కహానీ, అగ్లీ, ఫర్గాటెన్, కొన్ని మంచి సినిమాలు, కొన్ని చేత సినిమాలు, కొన్ని నచ్చినవి, కొన్ని నచ్చనివి. బట్ ఐఎమ్ హ్యాపీ టు సే మేము జెన్యున్గా ఎక్కడి నుంచి లిఫ్ట్లు, కాపీలు, ఇన్స్పిరేషన్ అయితే లేవు. ఏదైనా తగులుకుంటే అంటే నేను అనేది ఏంటంటే మ్యూజిక్లో సరేగమప అనేది సప్తస్వరాలే కాబట్టి ఆ టైప్లో ఎక్కడైనా సిమిలారిటీస్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇట్స్ నాట్ ఇంటెన్షనల్. మేమైతే ఎక్కడి నుంచి తీయలేదు. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందంటారు అన్నమాట. క్షణంలో మారిపోయింది. రైట్. సో హేమంత్ పంచా క్యాచ్ చేసింది. రోజు సడన్గా ఐ మేకింగ్ అ మూవీ, ఐ వాంటెడ్ టు బి హీరో అని చెప్పి టక్కన స్క్రిప్ట్ పంపించాడు. మామ ఐ లైక్ యువర్ ఎనర్జీ, కానీ ఈ స్క్రిప్ట్లో ఫండమెంటల్ ఫ్లాస్ ఒక 1000 ఉన్నాయి,